జై బీసీ, జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకర విషయం. శ్రీ రాహుల్ గాంధీ గారి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన మాట ప్రకారమే తీన్మార్ మల్లన్న గారు నడుస్తున్నారు. మల్లన్న గారికి షోకాస్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయడం చాలా బాధాకర విషయం. పెద్దపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం రామగుండం టీం తరపు నుంచి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గుండవేణి స్వామి, రామగుండం టీం రాంబాబు అన్నగారి అధ్యక్షుడు రామగుండం, వీరి తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి బాటలో తీన్మార్ మల్లన్న గారు నడుస్తున్నారు. వారు చెప్పిన విధంగానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరగట్లేదని అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మాట్లాడడం జరిగింది. జై భీమ్, జై తీన్మార్ మల్లన్న. నేను మీ ఉదయ్, పెద్దపల్లి జిల్లా. అన్న, ఈరోజు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ వీరు ఏ ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసింది అన్నది తెలియాలి. ఖబర్దార్ జానారెడ్డి, మీ యొక్క కుయుక్తులు ఇక్కడ చెల్లయి మల్లన్న గారిని సస్పెండ్ చేసిండ్రు అని అంటే బీసీలను సస్పెండ్ చేసినట్టే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందరినీ ఏకం చేసి మల్లన్న గారు ఒక తాటిపైకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు కృషి కోసం, వాళ్ళ ఒక ఉన్నతమైన స్థితి కోసం ఆయన పోరాటం చేస్తుంటే, అలాంటి అత్యున్నతమైన పోరాటం చేసే ఒక వ్యక్తిని మీరు సస్పెండ్ చేయడం అన్నది బాధాకరమైన విషయం. టీపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఇది మీరు ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది సరైన నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక పెద్ద మహావృక్షం. మీరు చేసే ఈ చిన్న చిన్న కుయుక్తులకు ఎవరు కూడా లొంగరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇప్పటికే ఉత్తేజమై వారి లోపాలను తెలుసుకొని ఆ లోపాలను సరిదిద్దుకొని ఈరోజు వాళ్ళు రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తున్నారు. మల్లన్న గారు ఎంతో కృషి బీసీ ఉద్యమం కోసం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారి హక్కుల కోసం ఎంతో పోరాడుతున్నారు వారు. అలాంటి వారిని కాంగ్రెస్ కరెక్ట్ కార్యకర్త అంటే మల్లన్న. అలాంటి మల్లన్నను మీరు ఈరోజు సస్పెండ్ చేయడం అన్నది బీసీలను సస్పెండ్ చేయడమే అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మీరు చేసిన చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటుని మీరు అతి త్వరలో సరిదిద్దుకోవాలి. మీరు చేసిన అతిపెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీ అనే ఈ మహావృక్షంలో మీరు ఒక చీడ లెక్కున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీరు చేసే చాలా పెద్ద తప్పు. అయ్యా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియజేస్తున్నాను, మీ కింద జరిగే వాటిని కూడా మీరు దృష్టి పెట్టాలి. ఎప్పుడు కానీ ఇప్పుడున్న బీసీలు అందరూ ఐక్యమైండ్రు. బీసీ నెక్స్ట్ సీఎం అయినా సరే అది మా బీసీ బిడ్డకే దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఏకమై పోరాటం చేస్తుంటే మీకు మింగుడు పడతలేదు, జీర్ణం అవుతలేదు. మీకు మీ రెడ్డిలకు, రావులకు, వెలువలకు మీరందరూ ఇప్పుడు ఒక తాటి మీద, ఒకప్పుడు మల్లన్న చెప్పినట్టు మీరందరూ ఒక తాటి మీదకి వస్తారు. బీసీలు అందరూ మనం ఏకమైతే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మనం ఏకమైతే మన రెడ్డి రావులందరూ ఏకమవుతారని చెప్పిండు. ఈరోజు అదే జరిగింది. అదే జరిగి మీరు ఈరోజు మల్లన్నను కుట్రపూర్వకంగా సస్పెండ్ చేసిండు. ఇది చాలా పెద్ద తప్పు. రాహుల్ గాంధీ గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇక్కడ జరిగే కుట్రలను పసిగడుతున్న నమ్మకం మాకున్నది. ఈరోజు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి మల్లన్న గారిని సస్పెండ్ మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇది చాలా పెద్ద తప్పు. మీరు సరిదిద్దుకోక తప్పదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకమైండ్రు. ఈ దెబ్బేందన్నది మేము భవిష్యత్ ఎలక్షన్స్లో చూపిస్తాం. జై బీసీ, జై భీమ్, జై మల్లన్న. నమస్కారం. నేను మీ పెద్దపల్లి జిల్లా మండల అధ్యక్షుడిని శివదాస్ మాట్లాడుతున్నా. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ పతనం వైపుకి అడుగుపెట్టింది. మొట్టమొదటి అడుగు ఈరోజే కాంగ్రెస్ పార్టీ వేసిందని నేను భావిస్తున్నా. నేను కాదు, యావత్ తెలంగాణలో 2.5 కోట్ల ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు, ఆయనకు ఏ పార్టీ అవసరం లేదు, ఏది లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్గా వండుకుంటా దొరల గడియను తెంపుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిమిత్తం చేసి తెలంగాణ ప్రభుత్వంగా మార్చి
తెలంగాణ ప్రజల చేతిలో పెట్టిండు. పాలనలో లోపం ఉంటే ఆయనే ఎవరిని వెనక ముందు ఆడాడు. సొంత అన్న అయినా తమ్ముడైనా ఆయనే ఎవరిని చూడడు. పాలనలో లోపం ఉండదు. అటువంటి తీర్మానం వలన నికాసైన వ్యక్తిని యావత్ తెలంగాణ ప్రజలు మనసు పూర్తిగా ప్రేమిస్తారు. ఆయన చేసింది ఏమైనా తప్పు ఉందా కాంగ్రెస్ పార్టీ దానికి అందరు ముంగట నిలదీసి చెప్పాలా. ఒకవేళ అలాంటి పొజిషన్ లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ ప్రభుత్వం ఇది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అందరికీ తీర్మానం మల్లన్న మీదనే కన్ను ఉంది. ఎందుకంటే ఆయన నికాసైన వ్యక్తి. ఆయనను జైల్లో వేసినా కానీ ఆయన గీత కూడా బనకలే. ఈరోజు సస్పెండ్ చేస్తే వనుకుతారా అన్న? నేను ఓసీ బిడ్డనై ఉండి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఓసీ కులం బిడ్డను నేను. కానీ తీర్మానం మల్లన్న గారికి సపోర్ట్ చేసేది ఎందుకంటే అతను అంత జెన్యూన్ పర్సెంట్ ఈ కాలంలో ఎవరు దొరకరు. హీ ఈజ్ ద నంబర్ 1 లీడర్. లీడర్షిప్ అంటే ఏంటిదో, లీడర్ అంటే ఎలా ఉండాలో తెలంగాణలో చూపించిన మొట్టమొదటి మొగోడు అని అంట నేను తీర్మానం మల్లన్న. ఓసీ కులపోని నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వరకు ఆయన ఇచ్చే సపోర్ట్ని చూసి ఆయనకు ఫ్యాన్ అయినా, ఆయన టీంలో ఉన్న నేను చెప్పేది ఒకటే, ప్రజలారా, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు నేను మీ సహోదరుని, నేను మీ అన్న తమ్ముని, నేను మీ బిడ్డను. నేను చెప్తున్నా, తీర్మానం మల్లన్న గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి తన కాళ్ళకు తనే గుడ్డలు పెట్టి నరుపుకున్నట్టు అయింది. ఈయనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఇతనికి ఇప్పుడు జైల్లోకి వెళ్ళి బయటికి వచ్చినట్టు అయింది. ఈయన ఇప్పుడు నిస్వార్థంగా అన్నిటి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, బీజేపీ పార్టీ గురించి, తెలంగాణలో ఏ పార్టీ అక్రమాలు చేసినా ఆయనే నిస్వార్థంగా చెప్తాడు. మీరు సస్పెండ్ చేసింది పార్టీ నుంచి వెళ్ళి, ఎమ్మెల్సీ పదవి నుంచి వెళ్ళి కాదు. ఎమ్మెల్సీ పదవిలా ఎంతోమంది ఉన్నత కులాలు వాళ్ళు వీరిని తొక్కుదాం అనుకున్నా కానీ వారిని తొక్కుకుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి తీర్మానం మల్లన్న. అటువంటి తీర్మానం మల్లన్నను మీరు ఈరోజు సస్పెండ్ చేసి మీ కాళ్ళకు మీరే గొడ్డలు పెట్టి నరుకున్నారని నేను కాంగ్రెస్ పార్టీకి ధీటుగా చెప్తున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే, ఆయన చేసిన తప్పేంటిదో నాకు ఉన్నత కులాలు వారు కానీ ఏదైనా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేటానికి కారణం ఏంటిదో చెప్పాలి. విషయం ఏంటిదంటే, రాహుల్ గాంధీ గారిని ఆయన మనస్ఫూర్తిగా నమ్మి రాహుల్ గాంధీ గారి అడుగుబాటలో అతను నడుచుకుంటా जितनी हिस्सेदारी उतनी भागीदारी अन्न व्यक्ति राहुल गांधी. దాన్ని పట్టుకొని ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన సపోర్ట్ చేసి మాట్లాడాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు కొన్ని కులాల వర్గాల వారు కొంతమంది ఈరోజు వచ్చిన మేడంకు చూసుకొని ఆ మేడం దగ్గర చెంచాగిరీలు చేసి, ఢిల్లీకి పోయి చెంచాగిరీలు చేసి ఇతన్ని సస్పెండ్ చేయించుడు, వీళ్ళ కాళ్ళకు వీళ్ళు నరుకునుడే. రేపటి రోజు మన కులంలో ఉన్నది 6%. మనం ఆ 6% కూడా ఏ విధంగా తొక్కుడు పోతామో, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్నంత కులాల వారి దగ్గర రావు, రెడ్డి, వేల్మాస్ వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మేము కూడా ఓసీలో ఉన్నాము. ఓసీలో మేము పేద వర్గాల వాళ్ళం. కానీ ఒక్క దెబ్బ మన అందరి మీద పడుతుంది. మీకేది, మీరు డబ్బులు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. కానీ మా అటువంటి మిడిల్ క్లాస్ కంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళం మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఊరుకుంటారా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు ఊరుకుంటారా? మా పిల్లలు ఏం కావాలి? మీరు చేసే తప్పుల వల్ల రేపటి రోజు తిరగబడి 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తీర్మానం మల్లన్న నెక్స్ట్ సీఎం తెలంగాణకు తీర్మానం మల్లన్ననే 100% చెప్తున్నా. నా రక్తం ధారపోసన్న తెలంగాణ నుంచి వెళ్ళి మేము తీర్మానం మల్లన్న టీం కంపల్సరీ తీర్మానం మల్లన్నను గెలిపించుకుంటాము. కానీ రేపటి రోజు ఓసీ వర్గాల వాళ్ళం, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళం మేము ఎటువాలి మీరు చేసే తప్పులకు? అయ్యా, ఈరోజు మీ పతనం స్టార్ట్ అయింది. త్వరలో మీకు తగిన శాస్తి జరుగుతుంది. జై తెలంగాణ, జై తీర్మానం మల్లన్న, జై జై తీర్మానం మల్లన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్న గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తీర్మానం మల్లన్న గారు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి తీర్మానం మల్లన్న గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని
సస్పెండ్ చేసినట్టే. 2014లో కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేసినప్పుడు బీసీ జనాభా ఉన్న లెక్కలకి ఇప్పుడు కులగణన చేసినప్పుడు బీసీ లెక్కలు తక్కువ ఉన్నాయని చెప్పేసి వెలికితీసి బీసీల కోసం పోరాడుతున్న తీర్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డను అవమానించినట్టే. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తులను సస్పెండ్ చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా పోతుందని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకొని మేమంతా బీసీలంతా ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిందని అర్థం చేసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తీర్మార్ మల్లన్న గారి సస్పెండ్ వేట్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు ధర్మారం మీ ఎర్రం సంజీవ్. జై తీర్మార్ మల్లన్న, జై జై తీర్మార్ మల్లన్న. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.